ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ధ్యానించబోయే లేఖన భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. శిలువపై ప్రాణత్యాగం చేస్తున్న ఆ మహా గడియలో కూడా తన తల్లి పట్ల బాధ్యతను, ప్రేమను కనబరిచిన యేసుక్రీస్తు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని మనం ఈరోజు చూద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు ఆయన కృపను మనం వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. భూమి ఆకాశములను సృష్టించిన గొప్ప దేవుడవు, అద్వితీయుడవు, ఆది అంతము లేనివాడవు. సూర్యచంద్రులు, నక్షత్రాలు నీ మహిమను ప్రచురపరుస్తున్నాయి. నీవు చేసిన ప్రతి కార్యము ఆశ్చర్యకరము. తండ్రి, పాపులమైన మమ్మను రక్షించడానికి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపిన నీ ప్రేమకు వందనాలు. ప్రభువా, ఈ సమయంలో మేము నీ సన్నిధిలో నిలబడి మా పాపాలను ఒప్పుకుంటున్నాము. మేము తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును క్షమించమని వేడుకుంటున్నాము. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మను కడిగి శుద్ధీకరించండి. మా హృదయాలను నీ వాక్యం ద్వారా మార్చండి. మమ్మను దీవించి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శిలువపై నుండి యేసు ప్రభువు పలికిన 7 మాటలలో 3వ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఈరోజు మన వాక్య భాగంలో యేసుక్రీస్తు శిలువపై శారీరక వేదన అనుభవిస్తూ కూడా తన తల్లి మరియ క్షేమం గురించి ఆలోచించడం మనం చూస్తాము. యేసు లోకరక్షకుడైనప్పటికీ శరీరధారిగా ఒక తల్లికి కుమారునిగా తన బాధ్యతను మర్చిపోలేదు. నేటి ఆధునిక కాలంలో చాలా మంది యవ్వనస్తులు తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ యేసు తన ప్రాణం పోతున్న సమయంలో కూడా తన తల్లికి ఒక ఆశ్రయాన్ని చూపిస్తున్నాడు. ఇది మన అందరికీ ఒక గొప్ప పాఠం. యేసు కేవలం పరలోక విషయాల గురించి మాత్రమే కాకుండా భూమిపై తన కుటుంబ బాధ్యతల పట్ల ఎంత నమ్మకంగా ఉంటారో ఈ వాక్యం తెలియజేస్తుంది. యేసు తన తల్లి కన్నీటిని చూశారు. ఆయన లోక పాపాలను మోస్తున్నా తన తల్లి వ్యక్తిగత వేదనను విస్మరించలేదు. ఇది దేవుడు మన వ్యక్తిగత కష్టాలను ఎంతగా గమనిస్తాడో చూపిస్తుంది. యేసు ప్రభువు తన ప్రాణత్యాగ సమయంలో కూడా తన తల్లి క్షేమం గురించి ఆలోచించడం ఆయన పరిపూర్ణ మానవత్వానికి మరియు దైవత్వానికి నిదర్శనం.